టాపిక్ దాని గురించి అంటే ఈ ఎలక్షన్లో 6 ఫేజులు అయిపోయినాయి. 7వ ఫేజ్ ఒక ఫేజ్ మిగిలింది June 1. ఈ 6 ఫేజుల్లో ఫలితం ఏ విధంగా రాబోతుంది కేంద్రంలో, అదేవిధంగా రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో ఏ పార్టీకి అనుకూలంగా ఉంది వాతావరణం, ఇలాంటి విషయాల గురించి మాట్లాడుకుందాం అని ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను. ముందుగా మనం మాట్లాడుకోవాల్సింది ఈ 10 ఏళ్ళ పరిపాలనలో కేంద్రంలో ప్రభుత్వం ఏం గొప్ప విషయాలు చేసింది, 5 ఏళ్ళ పరిపాలనలో రాష్ట్ర ప్రభుత్వం ఏం మంచి విషయాలు చేసింది అని ముందు ఆలోచిస్తే, కేంద్ర ప్రభుత్వం వచ్చాక ఈ 10 ఏళ్ళలో 11వ స్థానంలో ఉన్న ఆర్థిక వ్యవస్థను తీసుకొచ్చి 5వ స్థానానికి ఇంటర్నేషనల్లో టాప్ 50 ఎకనామీలో ఇండియాని తీసుకొచ్చింది 11th ప్లేస్ నుంచి. గ్రేట్ అచీవ్మెంట్. తర్వాత 370 ఆర్టికల్ అనేది ఏదైతే గజిబిజిగా ఉందో, ఒక దేశంలోనే 2 ప్రభుత్వాలు ఉండటం, ఒక దేశంలోనే 2 చట్టాలు ఉండటం, ఏదైతే ఇది మన సొసైటీకి వ్యతిరేకం, ఆ 370 ఆర్టికల్ని రద్దు చేసింది దమ్మున్న గవర్నమెంట్గా మన మోడీ గారి గవర్నమెంట్ చెప్పుకోవచ్చు. అలాగే ఎన్నో అచీవ్మెంట్స్ చేసింది కేంద్ర ప్రభుత్వం. ఏం చేసిందంటే ఒక సోఫిస్టికేటెడ్ రోడ్ సిస్టమ్ కానీ, ఒక సోఫిస్టికేటెడ్ బుల్లెట్ ట్రైన్ కూడా అహ్మదాబాద్ టు ముంబై వేస్తున్నారు. అదేవిధంగా ఫాస్ట్ ట్రైన్స్ 120 కిలోమీటర్స్ ఫాస్ట్ ట్రైన్స్తో వందే భారత్ ట్రైన్స్ వేస్తున్నారు. ఇలాంటివి ఎన్నో గ్రేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ కూడా మన సెంట్రల్ గవర్నమెంట్ చేసింది. అదేవిధంగా ఇంకా అందరికీ బియ్యం, పేదలకి రూపాయికి కిలో బియ్యం కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. అది రాష్ట్ర ప్రభుత్వం స్టిక్కర్ వేసుకున్నంత మాత్రాన అది రాష్ట్ర ప్రభుత్వం అవ్వదు కదా, కేంద్ర ప్రభుత్వం అవుతుంది. అదేవిధంగా ఎన్నో అభివృద్ధి కాకుండా సంక్షేమ కార్యక్రమాలు కూడా కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. రైతులకు 6,000 కిసాన్ నిధి సంరక్షణ యోజన కానీ, తర్వాత 5 లక్షల ఆయుష్మాన్ బీమా కానీ, ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. అభివృద్ధి కూడా ఎన్నో సంక్షేమం 2 చేస్తుంది. అభివృద్ధి ఎక్కువ చేస్తుంది, సంక్షేమం సరిపడా చేస్తుంది కేంద్ర ప్రభుత్వం. ఇది సరైన నిర్ణయం, సరైన విధానం. ఎందుకంటే మనది డెవలపింగ్ కంట్రీ. అది డెవలప్ అవ్వాలంటే నువ్వు అభివృద్ధి మీద ఎక్కువ నిధులు పెట్టాలి, కానీ సంక్షేమం మీద ఎక్కువ నిధులు పెడితే అది అభివృద్ధి జరగదు. మనం ముందుకు వెళ్దాం, అక్కడే ఉండిపోతాం, ఇలాంటి వెనక్కి వెళ్ళిపోవడం తప్ప ముందుకు వెళ్ళే ప్రసక్తి ఉండదు. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందో ఆలోచిస్తే ఎక్కువ సంక్షేమానికి ఖర్చు పెడుతుంది. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశాడు, వాలంటీర్ వ్యవస్థ పెట్టాడు. ముందు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర సరైన ఖజానా లేదు, కానీ వీళ్ళందరికీ జీతాలు ఇచ్చి సంక్షేమ ప్రభుత్వం చేయడం వల్ల నీకు ఎకనామికల్ యాక్టివిటీ ఏం జరుగుతుంది అనేది ఆలోచిస్తే ఏమీ లేదు. ఒక ధనిక రాష్ట్రమో ధనిక దేశమో చేస్తే అది మంచి ఆలోచన అవుద్ది, కానీ ఒక పేద రాష్ట్రం, అది విభజనకు గురైన రాష్ట్రం ఏ విధంగా ఈ వాలంటీర్ వ్యవస్థ కానీ, ఇంటి వద్దకి రేషన్ అవుతుంది కానీ, ఇవన్నీ చేయడానికి నిధులు ఎక్కడి నుంచి సమకూరుస్తామంటే అప్పు చేసి దాన్ని ఎకనామికల్గా అప్పు చేయవచ్చు. ఎప్పుడు దాన్ని ఎకనామికల్గా ముందు ఎకనామికల్ యాక్టివిటీస్ చేస్తాను, డెవలప్మెంట్ చేస్తానంటే అప్పు చేసి దాన్ని ముందు తీసుకెళ్ళొచ్చు. కానీ నేను సంక్షేమం చేస్తానని అప్పులు చేయడం సరైన విధానం కాదు అనేది ఒక ఎకనామిక్స్ చదువుకున్న స్టూడెంట్గా నా ఉద్దేశం. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశాడు, ఒక రోడ్డు కూడా సరిగ్గా వేయలేదు. తర్వాత ఇంకేం చేశాడు, ఎక్కువ అకౌంట్లో డబ్బులు కొట్టడం, బటన్ నొక్కాను మీ అకౌంట్లో డబ్బులు వచ్చినాయి అంటాడు. ఇవన్నీ యాక్టివిటీ, ఒక ఎకనామిక్ యాక్టివిటీ చేసే ఎంకరేజ్మెంట్ కాదు. ఇదంతా ఒక సంక్షేమం కూడా కాదు. ఇదేంటంటే ఇది ఒక కేవలం ఏంటంటే ఎలక్షన్స్లో ఓటు వేయించుకుంటాం, ఇది ఒక్కటే ఆలోచించాడు తప్ప ఇంకేమీ ఆలోచించట్లేదు. దేశం ఏమైపోయినా పర్లేదు, రాష్ట్రం ఏమైపోయినా పర్లేదు, ఏది ఏమైపోయినా పర్లేదు, తనకి ఎలక్షన్లో తనకి ఏదైతే శ్రామిక వర్గం ఉందో వాళ్ళందరూ తిరిగి తనకు ఓటు వేయాలి, అందుకు వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేస్తా. ఇదే ఆయన కార్యక్రమంగా పెట్టుకున్నాడు తప్ప ఆయన 5 ఏళ్ళు వరగబెట్టింది ఏమీ లేదు. రాష్ట్రానికి సరే నీకు అమరావతి నచ్చకపోతే వైజాగ్ రాజధాని చేసుకుని అక్కడ ఏమైనా డెవలప్మెంట్ చేసావా? చేయలేదు. ఒక మెట్రో ప్రాజెక్ట్ తీసుకురాగలిగావా? లేదు. లేకపోతే ఒక మంచి ఎయిర్పోర్ట్ కట్టగలిగావా? లేదు. ఏం చేయగలిగావా అంటే ఏం చేయలేదు. అదే మోడీ గారు అయితే సంక్షేమం చేశాడు. ఏం చేశాడు, ఆయుష్మాన్ బీమా 5 లక్షల వరకు చేశాడు. తర్వాత రూపాయికి కిలో బియ్యం ఇచ్చాడు. అదేవిధంగా ఎన్నో చేశాడు. సంక్షేమం బ్యాంక్ అకౌంట్లు పేదలకే ఇచ్చాడు. రైతులకు 6,000 రూపాయలు కిసాన్ బీమా అని ఇచ్చాడు. అదే సంక్షేమం చేస్తే అభివృద్ధి కూడా ఎన్నో చేశాడు.
ఏం చేశాడు అభివృద్ధి అంటే ఒక 370 ఆర్టికల్ రద్దు చేయడం వల్ల మన దేశానికి రెండు చట్టాలు, 2 రాజ్యాంగాలు అనేది తీసేసాడు. అదేవిధంగా 11వ స్థానంలో ఉన్న ఫైనాన్షియల్ కంట్రీ అయిన మందాన్ని 5th ప్లేస్లో తీసుకొచ్చాడు. గ్రేట్ అచీవ్మెంట్స్. మంచో చెడ్డో డిమానిటైజేషన్ చేసి బ్లాక్ మనీని వెలివేద్దాం అనుకున్నాడు, కానీ ఫెయిల్ అవ్వచ్చు. ఆ ప్రయత్నం అయితే చేశాడు కదా, అది డెవలప్మెంట్కే కదా. అదేవిధంగా ఇంకా ఎన్నో వందే భారత్ ట్రైన్లను తీసుకొచ్చాడు, ఫాస్టెస్ట్ ట్రైన్, బుల్లెట్ ట్రైన్స్ తీసుకొచ్చాడు. ఇవన్నీ ఏదో డెవలప్మెంట్స్ కూడా ఎన్నో చేశాడు మోడీ గారు. అంటే ఉమెన్స్ 33% రిజర్వేషన్ క్రియేట్ చేశాడు. ఇవన్నీ మోడీ గారు ఆయన 10 ఏళ్ళ పరిపాలన చేశాడు. ఇంకో 5 ఏళ్ళ పరిపాలన ఇస్తే ఇంకా మంచి డెవలప్మెంట్ అనేది చేస్తాడని జనం నమ్ముతున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి అది లేదు. ఆర్గనైజ్డ్ క్యాస్ట్లో కానీ, డెవలప్డ్ పీపుల్లో కానీ, కాస్త జాబ్స్ చేసుకునే వాళ్ళు కానీ ఎవ్వరూ జగన్మోహన్ రెడ్డి గారికి నాకు తెలిసి ఈ యాక్షన్లో ఓటు వేయలేదు. లాస్ట్ టైం వేసిన పీపుల్లో కూడా ఈ ఓసీలు, రాజులు, వేలమలు, తర్వాత క్షత్రియులు, తర్వాత బ్రాహ్మణులు, వీళ్ళు ఎవరో కూడా ఈసారి ఓటు వేయలేదు అనేది నేను పోలింగ్ బూత్ ఏజెంట్ కింద చేశాను కాబట్టి నాకు తెలిసిన ఎక్స్పీరియన్స్లో నేను చెప్తున్నాను. ఈ రిజల్ట్ అనేది ఏదైతే అది 4వ తారీఖున తెలుస్తుంది అనుకోండి. సరే, ఇది మనం మాట్లాడుకున్నట్టు 10 ఏళ్ళ కాలంలో మోడీ గారు చేసిన పని, 5 ఏళ్ళ కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పని గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు అసలు ఏం జరగబోతుంది 4వ తారీఖున ఏం జరగబోతుంది అనే విషయం మాట్లాడుకుంటే, ఫస్ట్ కేంద్రంలో నాకు తెలిసినంత వరకు మోడీ గారు 2019లో స్టాచ్యురేటెడ్ పాయింట్, నార్త్ ఇండియా అంతా స్టాచ్యురేటెడ్ సీట్స్ వచ్చేసినాయి. ఎక్కడికక్కడ గుజరాత్లో 26కి 26, రాజస్థాన్లో 25కి 25, ఉత్తరప్రదేశ్లో 62, 80కి, తర్వాత మధ్యప్రదేశ్లో 29, 29, ఇలాగ ఎక్కడికక్కడ ఢిల్లీలో 7కి 7 ఇలా స్టాచ్యురేటెడ్ సీట్స్ అనేవి వచ్చేసినాయి. కాబట్టి నార్త్ ఇండియాలో అది నిలబెట్టుకోగలగడం చాలా కష్టంతో కూడుకున్న పని. ఒక్క సీటు పోయినట్టే కదా. కాబట్టి ఆయనకి ఎక్కడ పెరగవచ్చు అంటే ఈసారి తెలంగాణలో పెరగవచ్చు. లాస్ట్ టైం 4 సీట్లే వచ్చినాయి, ఇంకా అధికంగా సీట్లు రావచ్చు. ఒరిస్సాలో పెరగవచ్చు, బెంగాల్లో పెరగవచ్చు, ఇంకా తమిళనాడులో 1-2 సీట్లు వస్తే రావచ్చు. ఆంధ్రాలో పెరగవచ్చు, ఆంధ్రాలో 0 అవి పెరగవచ్చు. పెరిగాయి, తగ్గిపోయే చెప్తా. మహారాష్ట్రలో 42 సీట్లు వచ్చినాయి లాస్ట్ టైం. కానీ ఈసారి గఠబంధన్తో కాంగ్రెస్కి కొద్దిగా సీట్లు సంపాదించుకున్న ఇండియా కూటమికి వచ్చే అవకాశం ఉంది. తెలంగాణలో కాంగ్రెస్కి రావచ్చు. తర్వాత కర్ణాటకలో 28 సీట్లకి 25 సీట్లు, 24 సీట్లు బీజేపీకి లాస్ట్ టైం వచ్చినాయి. ఈ అలయన్స్ పెట్టుకున్నాడు జేడీఎస్తో పెట్టుకున్నా అవి నిలబెట్టుకోగలిగితే లేకపోతే కిందకి రావడమే తప్ప పైకి వెళ్ళడం కష్టం. తర్వాత ఇంకా చూసుకుంటే తమిళనాడులో అలయన్స్ లేవు, ఏఐడిఎంకేతో కూడా అలయన్స్ పెట్టుకోలేదు. కాబట్టి అక్కడ సీట్లు ఎక్కువ రావడం కష్టమే. కాబట్టి నా ఉద్దేశంలో ఈసారి మోడీ గారికి మెజారిటీ మార్క్ సీట్లు దాటినా 400 సీట్లు అనేది ఏదైతే అంటున్నారో అది రాకపోవచ్చు. 400 సీట్లు కూటమికి వస్తాయి అని అనడంలో కొద్దిగా తడబటాయించే కనపడుతుంది. కానీ కాంగ్రెస్ పార్టీ పుంజుకునే పరిస్థితి ఎక్కడ కనపడలేదు. ఒక మహారాష్ట్ర, ఒక తెలంగాణ, ఒక తమిళనాడు, కేరళ, ఈ 4 చోట్లే ఒక కాంగ్రెస్కి కాస్త సీట్లు వచ్చే పరిస్థితి కనపడుతుంది. ఇంకెక్కడా కనపడట్లేదు. ఒక కర్ణాటకలో కూడా కొద్దిగా రావచ్చు అంతే. ఇప్పుడు మన రాష్ట్రం దగ్గరికి వస్తే ఆలోచిస్తే ఈ రాష్ట్రంలో నా ఉద్దేశం ప్రకారం ముందు రాయలసీమ చూద్దాం. 52 సీట్లు ఉన్నాయి రాయలసీమలో. గ్రేటర్ రాయలసీమలో అంటే ఒంగోలు, నెల్లూరు కలుపుకుంటే 75 సీట్లు దాకా ఉంది. ఇక్కడ వరకు మనం వైసీపీకి కొద్దిగా ఫేవర్గా కనిపించే అవకాశం ఉంది, మెజారిటీ సీట్లు. కానీ పైకి వెళ్తే గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాలో, ఉత్తరాంధ్ర చూసుకుంటే ఇదంతా కూటమికే ఎడ్జ్ కనిపిస్తుంది నాకైతే. ఇక్కడంతా కూటమికి గాలి బాగుందేమో అనిపిస్తుంది. కాబట్టి 2014 లాగానే అక్కడ మళ్ళీ జగన్ గారికి 60 సీట్లు వచ్చినా కూటమి 100 సీట్లతో అయినా సరే గవర్నమెంట్ ఫామ్ చేసే అవకాశమే నాకు కనిపిస్తుంది. ఇది నా ఉద్దేశం. తప్పు అవుతుందో రాంగ్ అవుతుందో 4వ తారీఖున తెలుస్తుంది.
అది నేను దీంతో ఇది సమాప్తం.